సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కూటమి నుంచి ఎంతోమందికి మంత్రి పదవులు దక్కబోతున్నాయని సమాచారం కూడా అందుతూ ఉంది. నారా లోకేష్ గారు మంత్రి పదవిని తీసుకోబోతున్నట్లుగా ఆయనకి 2 కీలక శాఖల బాధ్యతలు నారా చంద్రబాబు గారు అప్పచెప్పబోతున్నట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరగని రీతిలో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూస్తే టీడీపీ కూటమి మాత్రం ప్రభంజనాన్ని సృష్టించింది, చరిత్ర లిఖించింది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ కూర్పు జరగబోతోంది అంటూ మనకైతే సమాచారం ఉంది. మంత్రివర్గంలోకి నారా లోకేష్ గారు కూడా ఉండే అవకాశం ఉందని, 2 కీలకమైనటువంటి శాఖలు నారా లోకేష్ గారికి చంద్రబాబు గారు అప్పచెప్పబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే మనకు అందుతూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు సార్? ఏ కీలక శాఖలు నారా లోకేష్ గారికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా అండి, అంటే వారికి ఉన్న పూర్వ ఆ యొక్క అనుభవం కానీ వారికి ఉన్న ఆ పట్టు కానీ చూస్తే డెఫినెట్గా, అంటే నా యొక్క అసంప్షన్ ఇది, బహుశా సేమ్ లాస్ట్ టైం లాగే ఐటీ ఆ పురపాలక శాఖ కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఎందుకంటే దాని మీద కూడా ఆయన గణనీయంగా ఆయన మంచిగా వర్క్ చేశారు లాస్ట్ టైం. ఆ బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. సో అభివృద్ధి కూడా బాగా జరిగింది. సో చాలా కంపెనీలు తీసుకొచ్చాడు ఆయన ఐటీ పరంగా కానీ, ఇటు ఈ పురపాలకం పరంగా కూడా మీకు చాలా డెవలప్మెంట్స్, ర్యాపిడ్ డెవలప్మెంట్ చేశారు ఆయన. సో డెఫినెట్గా దానికే ఛాన్స్ ఉంది. సో దీని అంతటికీ మించి చూస్తే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అంటే గర్వించదగ్గ తనయుడుగా ఆయన నిరూపించుకున్నారు. సాధారణంగా చూస్తున్నాం మనం చాలామందిని, చాలా కుటుంబాల్లో, అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం ఒక బిడ్డతోటే సరిపెట్టుకుంటున్నారు. సో లేదంటే 2 ఉన్నారు. అటువంటిది ఒకగానొక ముద్దుల బిడ్డ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గ పరిపాలన ఎదుర్కోవడానికి ఆ రోజున ఏ విశ్వామిత్రుడు పిలిచి అడగగానే ఏ విధంగా అయితే రాముణ్ణి పంపించారో ఆ విధంగా ఈ యోగళం పాదయాత్ర చేయడానికి ఆయన ఆ రోజున తల్లి తండ్రి కూడా పంపించిన తీరు, ఆ జరుగుతున్న క్రమంలో జరిగిన ఆయన మీద దాడులు, ఈవెన్ ఆయన వ్యాన్ లాగేసుకోవడం, ఆయన వెహికల్ తీసేసుకోవడం, ఆయన మైక్ తీసేసుకోవడం, ఈవెన్ కనీసం ఆయన పాపం ఒక స్టూల్ మీద నిలబడి మాట్లాడదలుస్తుంటే ఆ స్టూల్ తీసేసుకోవడం, సో ఆయన మీద రాళ్ళు వేయడం, ఈ విధంగా ఎన్నో చూసాం మనం. అయినా కూడా ఆయన ఎక్కడా కొంచెత్తు కూడా ఆయన ఎక్కడా కూడా భయపడకుండా, ఎక్కడ నెరవక బెరగం అన్నట్టు సో ఆయన సాగించిన తీరు డెఫినెట్గా ఎంతో నిర్వీర్యమై ఒక నిస్తేజమైన స్థాయిలో ఉన్న పార్టీని ఒక జోష్ తీసుకొచ్చిందంటే ఆయన డెఫినెట్గా నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో రెండో విషయం కూడా తీసుకుంటే అదే మన పక్క రాష్ట్రంలో చూసాం. ఒక కుమారుడి యొక్క స్వలాభం కోసం, కుమారుడి యొక్క కొన్ని స్వప్రయోజనాల కోసం ఏ విధంగా, అదేవిధంగా నోటి దురుస్తో ఏ విధంగా పార్టీని మంటగలిపారు, ఏ విధంగా పార్టీని అధికారాన్ని దూరం చేసుకున్నదో ఒక ఎత్తు అవుతే, అదే రెండో ఎత్తులో నారా లోకేష్ గారు అటు పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ఎంత శ్రమించారు, అదే తండ్రి 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ తండ్రి కోసం ఆయన పడ్డ తపన, ఆయన పాదయాత్ర కాడి నుంచి బయలుదేరి రాజమండ్రి రావడానికి ఆ రోజున ఆ పోలీస్ ఆఫీసర్లు చేసిన దాష్టికం కానీ, హరాస్మెంట్ కానీ, అసలు అరే నా తండ్రిని చూసుకుంటా వెళ్తున్నానయ్యా, ఇక్కడ రాజకీయాలు ఏమున్నాయి అన్నా కూడా వాళ్ళు పట్టించుకున్నప్పుడు అతని మాటల్లో ఆ ఆర్ద్రత, ఆ కళ్ళల్లో ఆ యొక్క బాధ అంతా ప్రస్ఫుటంగా చూసాం మనం. అదేవిధంగా ఆయన ఢిల్లీ చుట్టూ ఎవరెవరి చుట్టూ తిరిగి తండ్రిని ఏ విధంగా అయినా సరే బయటకు తెచ్చుకోవాలని చెప్పి ఆయన పడిన తపన, ఆయన ఆవేదన, అది ప్రత్యక్షంగా చూసాం. అంటే అసలు ఫైనెస్ట్ ఎగ్జాంపుల్, అంటే ఒక తండ్రికి కొడుకు ఏ విధంగా బాసటగా ఉండాలి, అదేవిధంగా వాళ్ళ పార్టీ ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని మళ్ళీ ఏ విధంగా పట్టాలు ఎక్కించాలి, గాడి తప్పిన పార్టీ కదా అది.
ఆ విధంగా ఇబ్బందులు పడుతున్న పార్టీని మళ్ళీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేశాడు ఆయన చూస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. రెండోది ఏంటంటే ఈ భారతదేశంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదండి, ఎక్కడైనా సరే ఇంకా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికనే ఎలక్షన్లు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎక్కడ వాళ్ళ మతపోళ్ళు ఉన్నారో, ఎక్కడ వాళ్ళ కులపోళ్ళు ఉన్నారో అక్కడే క్యాండిడేట్లు మొగ్గు చూపడం. అలాగే పార్టీ అధినాయకత్వం కూడా వాళ్ళ వర్గం, వాళ్ళ కులం, వాళ్ళ మతం ఎక్కడుందో ఆ క్యాండిడేట్లకి ఆ వర్గానికి సంబంధించిన నాయకుడే అక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటిది కనీసం తన వర్గానికి సంబంధించింది కానీ తన కులానికి సంబంధించిన కానీ ఓట్ బ్యాంక్ అక్కడ లేనప్పుడు కూడా ఆయన మంగళగిరిని ఎన్నుకొని ఓ దుస్సాహసమే చేశాడు ఆయన. సో ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ ఆయన ఫెయిల్ అయ్యారు. ఏదో ఆ రోజున వైసీపీ గాలి వేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలు, జగన్మోహన్ రెడ్డి చేసిన హగ్గులు ముద్దులు ఆలింగనాలకి జనాలు మోసపోయారు కాబట్టి పోయారు. కానీ ఓడిన చోట ఏదో చెబుతారు కదా, ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే నెత్తుకోవాలంటారు, అక్కడే సంపాదించాలంటారు. ఆ విధంగా ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అదే నియోజకవర్గంలో కనీసం ఒక గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే చేయలేని పనులు ఈయన చేసి ఆ నియోజకవర్గం యొక్క ప్రజల మన్ననలు పొంది ఆయన నేను ఒంటరి వాడు కాదు అందరి వాడిని అనిపించుకొని చివరిగా ఆ విధంగా 91,000 మెజార్టీతో నగ్గడం అనేది నిజంగానే ఇది ఒక చరిత్ర అండి. ఇప్పుడు సాధారణంగా ఏ నాయకుడైనా కూడా ముందు మన కులపోళ్ళు ఎంత ఉన్నారో అక్కడ పోయి నిలబడదాం, మెజార్టీ మన వర్గం ఉన్న చోట మనకు అనుకూలంగా ఉన్న చోట అని ఆలోచిస్తారు. అటువంటిది ఆయన అసలు బాబు గారు తీసుకున్నా ఈయన తీసుకున్నా అంతే కదా. కుప్పంలో కూడా చూడండి, ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఉందో వాళ్ళు అసలు ఇన్ఫినిటీ అక్కడ చాలా చిన్న మార్జిన్ ఉంటుంది అక్కడ. అసలు ఇక్కడ మంగళగిరి అవుతూ చెప్పక్కలేదు. సో ఎక్కువగా మిగతా వర్గాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో బీసీలు కోటది. సో నిజంగా ఇది అభినందనీయం. కానీ రాబోయే కొంతమంది పొలిటీషియన్స్కి, యంగ్ ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ. నారా లోకేష్ గారు మంగళగిరి ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది ఒక కేస్ స్టడీ అండి. సో దీన్ని ప్రతివాడు కూడా ఫాలో అయ్యి, అంటే ప్రతిసారి కూడా మన వాళ్ళు మన కులపోళ్ళు ఓటేస్తే మనం నగ్గం, మనకు అనుకూలంగా ఉన్న వర్గమే కావాలంటే దొరకదు. కానీ ఈ విధంగా కూడా ఒక నాయకుడు సాధించవచ్చు, అందరి మెప్పు పొందవచ్చు అనడానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. లోకేష్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఆ విషయంలో లోకేష్ గారిని అభినందించాలి. ఇప్పుడు ఆయన ఒక అధినాయకుడు కొడుకు, ఒక పార్టీ స్థాపించిన ఆయన మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అంతకుముందు ఒక ముఖ్యమంత్రికి మనవడు. అటువంటి వ్యక్తి కావాలంటే ఉన్న దాంట్లోనే ద బెస్ట్ నియోజకవర్గాన్ని ఎన్నుకోవచ్చు. నారా లోకేష్ గారు క్యాబినెట్ లో ఉండరు, ఆయన పార్టీ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో లేదు ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో కూడా లోకేష్ గారు ఉండే అవకాశం ఉంది అంటూ మరికొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఏది తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా సార్ ఏమంటానంటే, నేను ఇప్పుడు బాబు గారికి ఇప్పుడు బాధ్యతలు పెరిగినాయి. ఇటు దేశవ్యాప్తంగా కూడా ఆయన ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయ్యారు కాబట్టి ఆయనకి మరింత బాధ్యతలు పెరిగినాయి. ఇప్పుడు బహుశా రేపొద్దున కన్వేయర్లు ఇచ్చిన ఆ యొక్క ఎన్డీఏ ఫ్రంట్ కన్వేయర్గా ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపక్కల. సో కాబట్టి డెఫినెట్గా లోకేష్ బాబు క్యాబినెట్లోకి రావాలి, కీలకమైన పదవులు తీసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాటు తేలాడు కాబట్టి, రాజకీయంగా కూడా ఇటు పరిపాలనా దక్షత కూడా ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఉండాలి. ఉంటేనే ఆ శాఖలకు వన్నె వస్తుంది. ప్లస్ ఆయన యొక్క ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఆయన ఉండాలి. రెండోది డెఫినెట్గా ఏంటంటే, ఈ విధంగా విజయం సాధించిన నారా లోకేష్ బాబుకి మరిన్ని విజయాలు రావాలని, మరింత వన్నె చెందాలని, రాబోయే కాలంలో డెఫినెట్గా ఫ్యూచర్లో కాబోయే ముఖ్యమంత్రిగా రూపాంతరం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.